తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు ఆశీర్వాదాలు కలుగును గాక. మరి దూర ప్రాంతం నుంచి మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చక్కని మిషన్ ఓరియంటెడ్ సాంగ్ పాడిన సంఘ కోర్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. పాత జ్ఞాపకాలు సుహాస్ని ఇమాల్ రాజు గారు రాసిన ఈ పాట పెద్దలు చల్లదొరై గారు దాన్ని కంపోజ్ చేసి ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఒక మంచి స్టేట్ కన్వెన్షన్ రెవరెండ్ ఆర్ జార్జిరాజు గారు కర్నూలు ఏర్పాటు చేసినప్పుడు ఈ పాట రచించి పాడిన పాట. ఆ తర్వాత రెవరెండ్ డాక్టర్ థియోడో విలియమ్స్ గారు ఆ ఛాలెంజింగ్ సెర్మన్స్ ఇంకా మా హృదయంలో మెదలుచా ఉన్నాయి. అక్కడ అంత మంచి పాట మన కోరు వారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ మిషన్ ఓరియంటెడ్ సాంగ్ టు ఛాలెంజ్ ద పీపుల్, యు గో ఆర్ సెండ్ అనే మాట పాడు మనం జ్ఞాపకం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగంలోని మాటలు 2వ దినవృత్తాంతములు అనే మాట చూసినప్పుడల్లా 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 22వ అధ్యాయము 1 నుంచి 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ప్రభు వైపు చూస్తూ దేవుని వెదకిన యెహోషాపాతు 9వ వచనం. అతడు అహజ్యాను వెదకను, అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహోవా వద్దకు తీసుకుని వచ్చి వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదకిన యెహోషాపాతు కుమారుడు. ఉదయకాలము మనం ధ్యానిస్తూ హృదయపూర్వకంగా యెహోవాను సేవించిన బిడ్డల జీవితాలను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, హృదయపూర్వకంగా దేవుని వెంబడించిన బిడ్డల జీవితాలను దేవుడు ఏ రీతిగా అభివృద్ధి పరుస్తాడని మాట జ్ఞాపకం చేసుకుంటూ 2వ దినవృత్తాంతముల గ్రంథం యొక్క పూర్వము వాట్ ఈస్ ద మోటివేషన్ టు రైట్. ఈ యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథము రాయుటకు సమర్పించుకున్న ఎజ్రా అనే మాట జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా ఆయన రాశాడు, ఎందుకు ఈ గ్రంథము రాయాల్సి వచ్చిందనే మాట జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా దేవుడు సొలొమోను దర్శనం అనుగ్రహించి మందిరం నిర్మించట్లో ఆయన పాత్రను పోషిస్తూ ప్రతిసారి దేవునికి ప్రజలకు మధ్య ఉండే మాట జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటను వినని ప్రజలు మరొకసారి తమ్మును తాము ప్రతిష్ఠించుకొని ప్రభు వైపు చూచినప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని వెదకక దేవునికి దూరంగా జీవిస్తూ మందిరం నిర్మాణంలో పాల్గొనకుండా మందిరమును పాడు చేయు వారిని దేవుడు హతము చేసిన మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి వీఆర్ లివింగ్ ఇన్ అ గ్రేస్ పీరియడ్. మన కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు సంఘంలోకి రాలేకపోయినా, ఎన్నిసార్లు బైబిల్ చదవకపోయినా, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నామని అబద్ధాలు చెప్తూ చదవకపోయినా బైబిల్ మనం క్షమిస్తూ ఉంది. దేవుడు మనం క్షమిస్తున్నాడు. కృపాకాలంలో జీవించే మన జీవితాల్లో మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషాపాతు అనే మాటకు అర్థము దేవుడు నాకు తీర్పరి అని. గాడ్ ఈజ్ మై జడ్జ్. న్యాయాధికారిగా ఉన్న దేవుడు, న్యాయాధికారిగా వ్యవహరించే దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో న్యాయంను సమకూరుస్తూ ఉన్నాడు అన్నమాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ప్రభువుకు దేవుడు నాకు తీర్పరి, ప్రభువుకు దేవుడైన దేవుడు నా జీవితంలో ఏ రీతిగా తన కృపను కొనసాగిస్తున్నాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ అధ్యాయం, ఈ బుక్ అంతా ఫోకస్ ఆన్ యూదా ప్రజల మధ్య దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా అంటే స్తుతుల మీద ఆసనుడైన దేవుడు. అందుకని యూదా వారిని దేవుడు ప్రేమించను. ఎక్కడైనా చూడండి, యూదులు రోమీలకు తల ఒగ్గరు, యూదులు తమను తాము ప్రత్యేకించుకుంటారు, యూదా జనాంగంగా ఏర్పాటు చేశాడు. అందుకని మనందరినీ ప్రభు అంటున్నాడు, యు ఆర్ ఆల్ మై పీపుల్, నా జనాంగము అన్నప్పుడు మనం ప్రత్యేకించుకున్నాం. అందుకని రాయబడిన మాటల్లో కొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తును పోలి నడుచుకుని ఆయన పరిమళ సువాసనంగా ప్రతిష్ఠించుటకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో పరిమళ సువాసనంగా ప్రభువును ప్రత్యక్షపరుచుకుంటున్నామా? పరిమళ సువాసనంగా ప్రభువును పరిచయం చేస్తున్నామా? మనల్ని చూసినప్పటికల్లా వీడు క్రైస్తవుడు కానీ లోపలంతా దుర్బుద్ధే. క్రీస్తుని పోలిన బిడలుగా మనం ఉంటే ప్రభువుని ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ప్రత్యేకించుకుని బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, దే ఆర్ రిచువల్స్ ఇచ్చాడు. రిచువల్స్ అంటే టు ఫాలో ద రూల్స్. ప్రభు 430 సంవత్సరాలు వారిని విడిపించి నడిపించిన తర్వాత ఇశ్రాయేలును వారికి కొన్ని కట్టడలను అనుగ్రహించాడు. కట్టడలను అనుగ్రహించిన తర్వాత వారు ప్రభువును వెంబడించక ప్రభువును దూరస్తులేని మాట చూస్తా ఉన్నాం. అందుకని గాడ్ ఎంఫసైజెస్ ఆన్ రిలీజియస్ ఫోకసెస్, అంటే రిలీజియస్ ఎంఫసిస్. వారికి కొన్ని కట్టడలు ఇచ్చాడు. అందుకని మీరు నా కట్టడలను గైకొనొచ్చు అనే మాట ప్రతిసారి చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రతిసారి మోషే తండ్రి అని పిలవలేదు, అబ్రహాము తండ్రి అని పిలవలేదు, ఏలియా తండ్రి అని పిలవలేదు. కొత్త నిబంధనలో తను తాను తండ్రిగా, కొత్త నిబంధనలో తను తాను ప్రభువుగా పరిచయం చేసుకుంటున్నాడు. అందుకని అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దెర్ ఆర్ రిచువల్స్, హోప్ ఆఫ్ రిజరక్షన్. ప్రభువునందు నిరీక్షలైన వారు తిరుగా చూస్తారనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి పశ్చాత్తాపమునందుటకు ప్రభు వారిని ప్రేరేపించను. అందుకని గమనించండి, దే ఆర్ ఇన్ ఎగ్జైల్ అంటారు. వారు బబులోను చెరకు కొనిపోబడినప్పుడు వ్రాయించబడిన ఈ గ్రంథం, బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన కట్టడలను మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ఉదయకాలము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మాట జ్ఞాపకం చేసుకుంటూ, యెహోవాను హృదయపూర్వకంగా వెదకిన యెహోషాపాతు. యెహోషాపాతు అంటే జ్ఞాపకం చేస్తున్న, గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడు నాకు తీర్పరి. మన జీవితంలో నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షించను గాక అనే మాట మనం పలుకుతున్నామా? మనమంటాము, గాడ్ షుడ్ నాట్ బి మై జడ్జ్. దేవా నన్ను తీర్పు తీర్చొద్దు, అందరిని తీర్పు తీర్చు. మనము ఇతరుల వైపు చూపించకుండా నన్ను నేను తీర్పు తీర్చుకుంటాను. అందుకని ఇదే మాట ఈ రిపీటెడ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 6. ఒక మనిషిని తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చున్నాడా నీవెవరు అంటూ ప్రభు అంటున్నాడు. కాబట్టి యెహోషాపాతు యూదే కాలము మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ 6 అద్వితీయమైన సత్యములు నేర్చుకుని మన సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటి, ఆసా కుమారుడైన యెహోషాపాతు దేశానికి 4వ రాజు. 4వ రాజుగా ఉన్న యెహోషాపాతు తన తండ్రి ఆసా చేసిన ఆ ప్రజలను ఆ రీతిగా వారిని వెంబడిస్తూ వెళ్ళాడు. ప్రభువుకు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. ప్రభువుకు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అందుకని బైబిల్లో ఎక్కడ చూసినా హృదయము పూర్వకంగా వెతికిన ఆశ, అందుకని హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు. హృదయము మీకు తెలుసు, యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలవాడేవాడు. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, హృదయము అన్ని కోరికలు, అన్ని ఆలోచనలు, అన్ని స్వభావాలు, అన్ని సామర్థ్యం కలిగిన ఆ వివరణ కలిగిన హృదయం నుంచి, అసంపూర్ణమైన ఆ యొక్క కట్టడి నుంచి ప్రభు మనల్ని అంటున్నాడు, టు బిల్డ్ యువర్ సెల్ఫ్. ఏ రీతిగా ప్రభువును వెతకాల హృదయపూర్వకంగా. అందుకని నీ దేవుడైన యెహోవాను నీవేం చేయాలా? హృదయపూర్వకంగా సేవించాలా. నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను దేవుడైన యెహోవాను ప్రేమించవాలని నీవు. రెండవది, నీ పొరుగు అని ప్రేమించవాలని నీవు. 10 ఆజ్ఞలను సింక్రనైజ్ చేసి 2 ఆజ్ఞలు చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాయి. యెహోషాపాతు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పూర్ణ హృదయంతో మన ప్రభుని వెంబడిస్తున్నామా? పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించినప్పుడు దేవుడు ఏ రీతిగా మనకు జవాబిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం 7 నుంచి 10 వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 7 నుంచి 10 వచనంలో రాయబడిన మాట చూడండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరంన యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన బెన్హీలును, ఒబద్యాను, జకర్యాను, నెతనీలును, మికాయును, షెమయా, నెతన్యా, ఒబద్య, ఆషాయను, షెమిరామూతు, యోనాతాను, అదోనియాబు, టోబియా, టొబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషాను, రామును, యెహోరామును పంపెను. మన జీవితంలో ప్రభుని వెంబడించుటకు there are people to lead us, pastors, evangelists, తర్వాత church leaders. వారందరూ they are the role models to the church. సంఘానికి వారు నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, సంఘానికి మాదిరిగా ఉండే వారుగా ఉంటున్నారు. కాబట్టి బోధించట్లోనూ
వారిని నడిపించట్లోనూ నాయకులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము చేయని పని మిగతా సంఘాలు చేస్తూ ఉన్నాయని కాదు, కానీ సంఘము చేయని పని పారాచర్చ చేస్తూ ఉన్నాయి. వాట్ యు మీన్ బై పారాచర్చ్? పారాచర్చ్ ఈజ్ సంఘము త్రోవలో నడిచే ఈ ఇతరమైన ఈ సంఘాలు. అంటే ఇట్స్ కాల్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ గిడియన్స్, లైక్ బైబిల్ సొసైటీ, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్, యూత్ ఫర్ క్రైస్ట్, అదిగా బైబిల్ మిషన్, ఇవన్నీ చేయు పరిచర్యలను. ఈ పరిచర్యలు సంఘము చేయని పని వారు చేస్తూ ఉన్నాయి. కానీ కట్టడలు బోధించుటకు సంఘములో సంఘ కాపర్లు, సంఘములో మత పెద్దలు, సంఘములో చర్చ్ లీడర్స్, సంఘములో ఉన్న కాన్స్టిట్యూషన్స్ లీడర్స్, కమిటీ మెంబర్స్, దే ఆర్ ఆల్ షుడ్ ఫాలో ద రిచువల్స్ ఆఫ్ ద చర్చ్. ఈ ఫాలో అయినప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దే ఆర్ ద పీపుల్, యెహోవా వైపుకు మళ్లించుటకు వీరు ఏర్పాటు చేయబడ్డారన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 4వ వచనంలో, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెర్షెబా నుండి ఎఫ్రాయిం వరకు మన్యం వరకు జనుల మధ్యను సంచరించు వారి పితరులైన దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించను. ప్రజలందరినీ మళ్లించుటకు గాడ్ హ్యాస్ చోజన్ లీడర్స్. కొంతమందిని పరిచారకులు గాను, కొంతమందిని సంఘ నాయకులు గాను, కొంతమందిని ఇవాంజలిస్టులు గాను, కొంతమందిని లీడర్స్ గాను, నాయకులు గాను ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు చేయవలసిన పని టు లీడ్ ద పీపుల్ ఇన్ అ రైట్ డైరెక్షన్. అందుకని హగాయ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ద లీడర్ హూ గోస్ ద వే, హూ షోస్ ద వే అండ్ ఫాలోస్ ద వే. వారు నడిపిస్తారు, వారితో పాటు ఉంటారు, వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకని నాయకులుగా ఉండే మన సంఘంలో అనేక సంఘాల్లో చేయవలసిన పని టు లీడ్ ద పీపుల్ ఇన్ అ రైట్ డైరెక్షన్. యెహోవా వైపునకు వారిని మళ్లించుటకు దేవుడు నీకు ఇచ్చిన సాధనం. అందుకని ఆ సాధనంలో కొన్నిసార్లు మనం ఫెయిల్ కాకుండా ప్రభు వైపు చూపించే బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు గమనించండి. వారందరూ యెరూషలేములో నివాసం చేయొచ్చు బెర్షెబా నుండి ఎఫ్రాయిం వరకు మన్యం వరకు, ఫ్రమ్ దిస్ ఎండ్ టు దిస్ ఎండ్. అందుకని ప్రతిసారి గాడ్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద టైమింగ్స్, గాడ్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ప్లేసెస్ అన్నాడు. మీరు యూదయ నుంచి యెరూషలేం వరకు మీరు అక్కడ ఉండి కనిపెట్టుడి. ఎక్కడ ఉండి కనిపెట్టాడు? యెరూషలేంలో ఉండి కనిపెట్టుడి. భూదిగంతంలో వరకు మీరు స్వార్థను ప్రకటించుడి. హీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద రీజన్స్, పర్టికులర్ అబౌట్ ద టైమింగ్స్, పర్టికులర్ అబౌట్ ద ట్రైబ్, పర్టికులర్ అబౌట్ ద పీపుల్. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన నడిపించుడి బెర్షెబా నుండి ఎఫ్రాయిం వరకు వారు నడిపించుడి, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు మళ్లించుటలో మీరు ఫెయిల్ అయిపోతున్నారేమో అని మా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘ కాపరులుగా మేము ఫెయిల్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం మమ్మల్ని సరి చేయటకు కొంతమంది పెద్దలు ఉంటారు. సంఘ కాపరులు సరి చేయటంలో వారు కూడా తోడ్పడితే బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఏ విధంగా యెహోషాపాతు తను తప్పిపోకుండా అందరితో పాటు ప్రభువుని ఏ రీతిగా నడిపించడం మాట జ్ఞాపకం చేసుకుంటూ మనము 6 అద్భుతమైన సత్యాలు నేర్చుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, యెహోషాపాతు దేవుని సన్నిధానాన్ని నిత్యము వెతికాడు. గమనించండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు పోయిచున్న గుడారం నడుమును దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించరే. ఒకవేళ ఈ కాలంలో చర్చ్ డే సెలబ్రేషన్స్ వి స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, కానీ ప్రభు మందిరంలో మందసమును ఎవడు దర్శించినా కూడా మనం అనుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు పాత కాలంలో బాగుండే, ఈ కాలంలో చర్చ్ డే సెలబ్రేషన్ ఒకసారి చేస్తారు. పెద్దలు కమిటీ వారు వచ్చి న్యూ ఇయర్ రోజు, ఆ థ్యాంక్స్ గివింగ్ రోజు ఒకసారి డిన్నర్ పెడతారు. వీళ్ళు చాలా మాకు ఖర్చు చేయడం లేదు అనుకుంటే, పాతకాలంలో గమనించండి, ప్రతిసారి జీవనగా కుటుంబంగా దేవుని దర్శించడానికి వచ్చినప్పుడల్లా నేను ఒక దహన బలిని అర్పించాలా. ఆ రీతిగా సంఘంలో కట్టడి వర్తిస్తే బాగుంటుంది కదా. అందరూ ఒక గొర్రె పిల్లని తీసుకురావాలా, అందరూ ఒక మేక పిల్లని తీసుకురావాలా, అందరూ దహన బలిని అర్పించాలా. సంఘము ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఖర్చు పెట్టాలా. గమనించండి, చదవబడిన వాక్యము, వారందరూ దేవుని సన్నిధానంలో దహన బలులను సమాధాన బలులను అర్పించరి. యూ హ్యావ్ టు గివ్ అన్ ఆఫరింగ్. ఈ ఆఫరింగ్ ప్రభుకు చెల్లుతుంది అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని 2వ వచనము, దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత
అతడు యెహోవా నామమున జనులను దీవించి అన్నమాట చూస్తాం. కిందికి చదువుదాం. పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలు అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచి పెట్టెను. The offering which you bring, ఆఫర్ చేసిన తర్వాత దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. కానీ మన కుటుంబాల్లో యెహోషాపాతు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్యము దేవుని సన్నిధిని మనం వెళ్ళాలంటే వి మస్ట్ సీక్ హిస్ ఫేవర్ టు గెట్ హిజ్ అటెన్షన్. తెలుసా, ఒకవేళ మనం అందరం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు, సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్దలందరూ వస్తున్నారని మనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇయ్యరు. హీల్ ఆస్క్ యూ టు వెయిట్ ఫర్ హిస్ టైమింగ్స్. పొద్దున వెళ్తే మధ్యాహ్నం, సాయంత్రం, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిన ఓపిక మనం దర్శిస్తుంది. కానీ గమనించండి, మనం ప్రభు సన్నిధానం కనిపెట్టకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? 18 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన అబ్రహాం, 20 సంవత్సరాలు కనిపెట్టిన దావీదు, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన అబ్రహాము, కొన్ని సంవత్సరాలుగా కనిపెట్టి ప్రభు కొరకు వేచి ఉన్న ఎలీషా. నా జీవితంలో మన ఓపిక ఉందా? మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ఉదయకాలము ప్రార్థన చేస్తేనే 10 గంటలకల్లా ఆన్సర్ రావాలా, ఈ వారం ప్రార్థన చేస్తేనే నెక్స్ట్ వీక్ అలా ఆన్సర్ కావాలా. కానీ గమనించండి, యెహోవా సన్నిధిని నిత్యం వెతికిన యెహోషాపాతు యెహోవా సన్నిధానంలో ఏ రీతిగా ఉన్నటువంటి 17వ అధ్యాయం 4వ వచనంలో గమనించండి. 17వ అధ్యాయం 4వ వచనంలో 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 4వ వచనంలో, బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకొనెను. మన అర్పణ ఏ రీతిగా ఉండాలా? బయలుదేవతలను అర్పించక, ఆశ్రయింపక, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న యెహోషాపాతు. ఉదయకాలము నేను ఆ ప్రార్థన ఏ రీతిగా ఉంది? నేను ఆ ప్రార్థనలో స్పష్టత ఉందా? నేను ఆ ప్రార్థన మన జీవితంలో ఆ హృదయపూర్వకంగా వెంబడిస్తున్నామా? హృదయపూర్వకంగా వెంబడించినప్పుడు స్పష్టమైన ఆ హృదయంతో ప్రభుని వెంబడించబడలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రపంచమంతా వెనక వైపు నుంచి మనం చూడు. ద పర్సన్ హూ రోట్ దిస్ సాంగ్ ఇస్ బ్యూటిఫుల్. ఐ డిసైడెడ్ ఐ విల్ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దో ద వరల్డ్ బిహైండ్ మీ, ఐ విల్ ఫాలో జీసస్. నేను ప్రపంచమంతా వెనుకున్నాను ప్రభువా, నేను వెంబడిస్తానన్నమాట. కాబట్టి మన జీవనాల్లో నైతికత పెరిగిపోయింది, పరిశుద్ధత తగ్గిపోయింది, ఆత్మీయత తగ్గిపోయిన దినాల్లో, ప్రేమ లేని దినాల్లో దేవునితో ఉండే సంబంధాలు ఏ రీతిగా ఉంటున్నాయి? నా జీవితంలో హృదయపూర్వకంగా ప్రభువును వెంబడిస్తున్నామా? ఉదయకాలము మనం పరిశుద్ధమైన ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఏ రీతిగా వెంబడిస్తున్నాం? చదువుదాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం. ఆస యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును. మీరు ఆయన వద్ద విచారం చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. గమనించారా? మనం విసర్జించి ప్రభువును కోరుకుంటున్నాం, విసర్జించి ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. ఉదయకాలము గమనించండి, ఏ రీతిగా యూ విల్ సీక్ హిస్ ఫేవర్, ఏ రీతిగా మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. 5 రకాలుగా మనం ప్రభువును గమనించడాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. 1 ప్రార్థన ద్వారా, 2వది ఆరాధన ద్వారా, 3వది తగ్గింపు గుణం ద్వారా, 4వది మనం తగ్గించుకుంటూ ప్రభుని హెచ్చించే బిడ్డలుగా ఉన్నప్పుడు, 6వది ఉపవాసం ద్వారా, 7వది రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్. నీ హృదయపూర్వకంగా నీ వాక్కును చదివినప్పుడు. నేను ఈ దినము 60 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మంచి కపుల్ని మేము కలిసాము. దే ఆర్ ఆల్ హ్యాపీలీ లివింగ్ టుగెదర్. 60 సంవత్సరాల వసంతాలు అంటే దాదాపు దేర్ ఏజ్ ఈజ్ 88 సంవత్సరాలు, 84 సంవత్సరాలు. వారి ముఖములో మచ్చుక ఏ మట్టుకు అలసట్లేదు అని చెప్పిన ఒకటే ఒక సాక్ష్యం. పాస్టర్ గారు, నేను సంవత్సరానికి 4 సార్లు బైబిల్ చదువుతాను. ఆ బైబిల్ నన్ను ఉత్తేజింపజేస్తూ ఉంది. అందుకనే ఆ వాక్యం రాయబడిన మాట, వారు ముసలి ప్రాయమందు మోవు వేయుదురు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. మన జీవితంలో అరీతిగా ఉంటున్నామా? అరీతిగా బైబిల్ చదువుతున్నామా? బైబిల్ నిన్ను రివైవ్ చేస్తూ ఉంది. జీజాన్ గారు ఆయన పేరు ఇవ్వబడింది వాకింగ్ బైబిల్. నీ బైబిల్ ఎన్నిసార్లు కంటత పెడతా ఉన్నాం. కంటత అంటే పెట్టుకల్లా 23వ కీర్తన, మొదటి దావీదు కీర్తన, 2వది రానే రాదు.
రాయబడిన మాటలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బైబిల్లో అనేక సార్లు ప్రభు మనతో మాట్లాడాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. 2, 4, 5, 7వది సహవాసంలో ముందుకు నడవాలి. ఆ రీతిగా యూ విల్ గెట్ హిస్ ఫేవర్. ఏ రీతిగా మనం ప్రభు వైపు చూస్తా ఉన్నాం. అందుకని వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ గెట్ బై సీకింగ్ హిమ్? ఆయన వెతకడం వల్ల నాకేం లాభం వస్తూ ఉంది, లాభాలు కూడా మీ ముందు ఉంచుతా ఉన్నాం. మొట్టమొదటిది నీవు ఆయన కనుగొంటావు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది ప్రభువును నువ్వు కనుగొనడం వల్ల నీ హృదయంలో సంతోషము, సమాధానం వస్తూ ఉంది అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవది ఆయన కనుగొనడం వల్ల నీ హృదయంలో పాపమును తొలగించుకుంటావు, పరిశుద్ధత చోటు చేసుకుంటుంది అన్నమాట జ్ఞాపకం చేస్తున్నా. నాలుగవది యూ విల్ హ్యావ్ అ లివింగ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రభుతో నువ్వు జీవించే అనుభవంలోకి వెళ్తావు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఎక్స్పీరియన్సింగ్ హిస్ పీస్, ఆయన సమాధానాన్ని మీరు అనుభవిస్తారు. సమాధానం కలిగి జీవించే బిడ్డలుగా మనం ఉంటున్నామా? సమాధానమ్మా అంటాము కానీ సమాధానంగా ఉండరు. పేరు ఒకటి, ఊరు ఒకటి, పరిచయం ఒకటి, ఆ రీతిగా ఉండకుండా ప్రభుత్వం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు వెతికారు, ఎవరు సమాధానంగా ఉన్నారు అని మీరు ప్రశ్నిస్తే గమనించండి. మొట్టమొదటి నెహమ్యా ప్రభువును వెతికాడు ప్రార్థనాపూర్వకంగా. ఆ యెరూషలేము గోడలు కూలిపోతున్నప్పుడు ప్రార్థించాడు, ప్రభువును వెతికాడు. ఆ గోడలు కట్టబడ్డాయి, ఆ రాజ్యం నిలబడింది మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారిని వెంబడించారు, నడిచారు, రాలిపోయారు, కానీ ప్రభుత్వం ఉన్నారు. అందుకనే వారికి పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును నీడగా వారిని వెంబడించిందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయ కాలము ప్రభును నువ్వు వెంబడిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని నువ్వు నిత్యం వెంబడిస్తూ ఉంటే నేను అడిగే ప్రశ్న, ఉదయ కాలము నీవు ఎవరి నీడలో ఉన్నావు? దేవుని నీడలో ఉన్నావా? దయ్యముల నీడలో ఉన్నావా? ప్రభుని వెంబడించిన నీడలుగా ఉంటున్నావా? లోకం వెంబడిస్తూ నీవు లోకంలో ఉంటూ దేవుని నీడగా ఉండే ఆ మాట చెప్పకుండా ప్రభు నీడలో ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు ఇశ్రాయేల్ ప్రజలు ప్రభుని వెంబడించారు. మూడవది దావీదు ప్రభుని వెంబడించాడు. ఎలాగ వెంబడించాడు? 120 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు, 120 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, ప్రభును కొనియాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా ప్రార్థించను, ఉదయం అంతా పరిచర్య చేసినాం. మన జీవితంలో యెహోవా సన్నిధిని నిత్యం వెతికి బిడ్డలుగా ఉంటే దేవుని దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. రెండవ అద్భుతం నేర్చుకుందాము. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించను. చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 4వ వచనం. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 4వ వచనం. బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచను. మన జీవితంలో ఉదయకాలం ఎవరి వైపు చూస్తూ మనం నడుస్తూ ఉన్నాం. నీకే కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. రేపు ఉదయం కల్లా నీ ఆధార్ కార్డు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి యూ స్టాండ్ ఇన్ లైన్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఏ న్యూ కార్డ్. అంటే పొద్దున్న 4 గంటలకు వెళ్ళేస్తాం, 6 కల్లా లైన్లో ఉంటాం, సాయంత్రం వరకు వెయిట్ చేసి ఆధార్ కార్డు పొందేంత వరకు మనం ఉంటాం. కానీ ప్రభు సన్నిధానంలో యూ నీడ్ ఇన్స్టాంటేనియస్ ప్రేయర్. పాస్టర్ గారు లేట్గా వచ్చారండి, మేము ముందున్నాం, మేము ముందు వచ్చామండి, వాక్యం అయిపోయింది. మేము వస్తాం అనుకున్నాము, ఆటో దొరకలేదు. మనం చెప్పే సమాధానాలు ప్రభు కొరకు వేచి ఉంటున్నామా? దేవుని ఆజ్ఞలను అనుసరించి బిడ్డలుగా ఉంటున్నామా? గమనించండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ గెట్ వెన్ యూ ఫాలో ద రిచువల్స్ ఆఫ్ ద లార్డ్? ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు మనం ఏం దొరుకుతుంది? 4 అద్భుతమైన మాటలు. ఒకటి, మన జీవితంలో ఇట్ రిఫ్రెషెస్, మనను సరి చేస్తూ ఉంది దేవుని వాక్యం. ఏ రీతిగా సరి చేస్తుంది? మన జీవితంలో కొట్టుమిట్టాడే మన బ్రతుకులను, పాపముతో నిండిన మన బ్రతుకులను, బీటలు వారిని మన బ్రతుకులను బాగు చేస్తుంది అన్నమాట జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఇట్ మేక్స్ us వైజ్. గమనించండి, దేవుని వాక్యం చదివినప్పుడు 2 మాటలు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది, నీవు ప్రభును కొనియాడాలంటే కీర్తనలు చదవండి. ప్రజలతో నువ్వు మాట్లాడాలంటే సామెతలు చదవండి. అందుకనే నిలువుది కీర్తనలు, అడ్డం సిలువ సామెతలు. ఎప్పుడైతే సామెతలు చదువుతావో నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలా, ఏ రీతిగా వ్యవహరించాలా,
నీ తల్లిదండ్రుల మాట ఏ రీతిగా వినాలా, ప్రజలతో ఏ రీతిగా సంఘీభావంగా నడుచుకునాలా. ఇది సామెతలు. ప్రభువుతో ఎల్లప్పుడూ కొనియాడాలంటే కీర్తనలు. కాబట్టి కీర్తనలు, సామెతలు ఉదయము సాయంకాలం చదివినప్పుడు ఇట్ మేక్స్ అస్ వైజ్. నేను జ్ఞానవంతులుగా మారుస్తూ ఉంది. జ్ఞానవంతులుగా మార్చే నీ వాక్యం నీ ముందు ఉంచుకొని మనం పిల్లలకి ఏం తిరుగుతాం తెలుసా? తెలివి లేనోడా, బుద్ధి లేనోడా, నీకు జ్ఞానం లేదురా అంటే మనం బైబిల్ చదవడం నేర్చుకుందాం. తల్లిదండ్రులుగా కుటుంబ ఆరాధనలు మనం మర్చిపోయాం. కుటుంబ ఆరాధనలు ఈ కాలంలో మర్చిపోయారు. కాబట్టి గమనించండి, కుటుంబ ఆరాధనలో ఉన్న బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మొన్నటి దినము ఒక వెడ్డింగ్ యానివర్సరీస్లో మేము మళ్ళా వారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన చక్కని సాక్ష్యం మన సంఘ పెద్దలు సద్గుణం గారు మా 50 సంవత్సరాల వివాహ జీవిత వ్యవస్థలో ప్రతిరోజు సాయంకాలము కుటుంబ ఆరాధనలో మేము పాల్గొన్నాం. వాట్ ఎ వండర్ఫుల్ టెస్ట్ మనీ. కుటుంబ ఆరాధనలో నేను జ్ఞానవంతులుగా మారుస్తుంది. కుటుంబ ఆరాధనలో వాక్యం నేను తెలివిమంతులుగా చేస్తామని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ఇట్ గివ్స్ అస్ లైట్ టు అవర్ ఐస్. మన కళ్ళకు వెలుగునిస్తూ ఉంది. 119 కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగై ఉండే దేవుని వాక్యాన్ని యెహోషాపాతు వెతికాడు. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు కాబట్టి దేవుడు తనను దీవించాడు. ఇంతవరకు చదివాము 17వ అధ్యాయం 4వ వచనంలో అతను తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆజ్ఞలను అనుసరించిన యెహోషాపాతు జీవితంలో ప్రభువుని వెంబడించాడు, ప్రభుతో జీవించాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 119వ కీర్తన 28వ వచనంలో రాయబడ్డ అద్భుతమైన సత్యం. 119వ కీర్తన 28వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. నా జీవితంలో ప్రభువుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 28వ వచనం, వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. మన దుర్వ్యాపారముల చేత, మన వ్యసనముల చేత, మనకుండే అలవాట్ల చేత మనం నీరు గారిపోయిన మన జీవితాలు ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని కట్టుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో యుద్ధములు, పోరాటములు, మన కుటుంబ కలహాలు, అన్నదమ్ముల మధ్య వ్యతిరేకమైన స్వభావాల్లో ప్రభు అంటున్నాడు ప్రాణంను తొట్టులకుండా. అందుకని చూడండి 25వ వచనము అదే అధ్యాయంలో 119వ కీర్తన 25వ వచనం, నా ప్రాణం మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము నేను జీవింపజేస్తానని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు చెప్పిన అద్భుతమైన మాటలు, రెండవ అద్భుత మాట 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును పంచుకొని ఉన్నాను. వాక్యము నేను జీవింపజేస్తుందని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకని యెహోషాపాతు ప్రభు ఆజ్ఞలను అనుసరించి జీవించాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆజ్ఞలను అనుసరించి లోబడి జీవించడం వల్ల నాకేం లాభం వస్తుందంటే 4 కరమైన లాభాలు. మొట్టమొదటిది, ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. నీ జీవితంలో దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3వ వచనంలో దేవుని మాటను విని అబ్రహాము వెంబడించినందుకు దేవుడు అతన్ని దీవించాడు. ఇంకో మాట రాయబడింది, దేవుడు చెప్పిన మాట, దేవుడు కొన్ని విషయంలో ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ బ్లెస్సింగ్స్. ఏమని చెప్పాడు తెలుసా? లోతును విడిచిన వెంటనే దేవుడు అబ్రహామును ఆశీర్వించాను. మా జీవితంలో నిన్ను దేవుడు ఆశీర్విస్తాడు. మనందరం అంటాం, ప్రభు మేమందరం దేవుడు ఆశీర్వించాడు. ఈజ్ పర్టికులర్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అందుకని యెహోషువ చెప్పిన మాట, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదాము. రెండవ ఆశీర్వాదం గమనించండి, ఆదికాండం 39వ అధ్యాయం 2-4 వచనంలో విధేయత వల్ల దేవుడు అతన్ని బహుగా దీవించిన మాట చూస్తూ ఉన్నాం. మూడవ ఆశీర్వాదము, విధేయత నీకు స్వస్థత సమకూరుస్తూ ఉంది. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1-14 వచనంలో విధేయత చూపించినందుకు నయమాను స్వస్థపరచబడ్డాడు. మా జీవితంలో విధేయత ఉందా? నీకు స్వస్థత. విధేయత ఉందా? నీ ఆశీర్వాదం. విధేయత ఉందా? నీ జీవితంలో ఘనతను కోరుకుంటున్నావా? విధేయత చూపించడం నేర్చుకుందాం. 4వదిగా, విధేయత నిన్ను ఉన్నతులుగా చేస్తూ ఉంది. గమనించండి, విధేయత యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో
రాయబడ్డ అద్భుతమైన మాటలు. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 36వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ. వారు ఆలకించి ఆయన సేవించినట్లా తన దినములను క్షేమముగాను తమ సంవత్సరములకు సుఖంగాను వెళ్ళబుచ్చదరు. వాట్ ఎ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్. విధేయత నీ దినాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. ఏ రీతిగా గమనించండి. తమ దినములు క్షేమముగాను సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చదరు. అందుకని కొంతమంది జీవితాల్లో అప్పుడే ఇంత త్వరగా జీవితంగా అయిపోయిందా? మేము మాట్లాడుతున్నప్పుడు మా సంఘ పెద్దలు ఒక ఆయన చెప్పిన మాట, ఐ వర్క్డ్ ఫర్ 33 years, హౌ ఐ పాస్డ్ ఆన్ ద హోల్ ఇయర్స్. అంటే ప్రభువుతో ఉండే జీవితం, అంటుకట్టబడిన జీవితం దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విధేయత నిన్ను గొప్ప బిడ్డలుగా చేస్తూ ఉంది. ఇట్ గివ్స్ ప్రాస్పారిటీ ఇన్ యువర్ లైఫ్. విధేయత ఏం తీసుకొస్తుంది తెలుసా? మన జీవితాల్లో విడుదల కలిగిస్తూ ఉందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 21-22 వచనంలో విధేయత వారిని విడిపించి నడిపించింది. మీరు విధేయులుగా ఉంటున్నారా? విధేయత ఒకవేళ ఇట్ నెవర్ గివ్స్ us ఇన్స్టాంటేనియస్ బ్లెస్సింగ్స్, కానీ ప్రభు నిన్ను దీవిస్తాడు. చివరిగా విధేయత నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తూ ఉంది. సారెపతి విధవరాలు ప్రభు వైపు చూసింది, దేవా నా జీవితంలో ఏ మేలు లేదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభు ఆ బిడ్డ జీవితంలో విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు బహుగా దీవించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం గమనించండి. రెండవ ఆశీర్వాదం యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించినందుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. మూడవ ఆశీర్వాదము యెహోషాపాతు దేవుని మార్గం నడుచుకొనుచు అన్న దేవతలను విసర్జించాడు. ఈ మాటకు సంఘంలో కొన్నిసార్లు ఏకీవించకపోవచ్చు. అన్న దేవతలు ఎక్కడున్నారు పాస్టర్ గారు? మేమందరం ఆరాధించేది దేవునే కదా, మేమందరం ఫాలో అయ్యేది దేవునే కదా అంటే గమనించండి ఎలాంటి అన్ని దేవతలు. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మార్గం మీద నడుచుకుంటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పాపములు, అది మీకు తెలుసు. ఆ లిస్ట్ టకాని మీ కళ్ళ ముందు వచ్చి ఉంటుంది. ఆ లిస్టులో నుంచి ఏదేది తీసివేస్తారు, ఏదేది యాడ్ చేసుకుంటూ వెళ్తారు. చూడండి, అతడు ఉన్నతమైన స్థలముల్లో దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. నీలో నుండి ఆ వ్యతిరేకమైన స్వభావము, అహంభావమైన స్వభావము, గర్వించే స్వభావము, దేవునికి దూషణ కలిగించే స్వభావము, దేవునికి మాటకు లోబడిన స్వభావము తీసివేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే అతడు పూజాస్థలంను అషిరాదేవి స్తంభాలను తొలగించిన మాట రాయబడింది. మన జీవితంలో దేన్ని పూజిస్తూ ఉన్నాం, దేన్ని మనం గొప్పగా చేస్తూ ఉన్నాం. మూడవ ఆశీర్వాదంలోని అద్భుతమైన మాట, మనం దేన్ని పూజిస్తూ ఉన్నాం చదువుదాము. 128వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎప్పుడైతే ప్రభువును మనం రాజుగా ఉంచుకుంటామో, ప్రభు మనకు మన జీవితంలో గొప్పగా ఆశీర్వదిస్తామో, ఆయన మార్గం నుండి ఎలాగ నడుస్తామో అప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు. త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. రెండవది లూకా సువార్త 19వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం. ఆయన దేవుని వాక్యమును గైకొని వారు మరి ధన్యులు. మా జీవితంలో ప్రభుని వెంబడిస్తున్నామా? యెహోషాపాతు దేవుని మార్గం వెంబడించినప్పుడు ధనుడిగా చేర్చబడాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం నాతో పాటు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడటం విన్నట్లు మరి ఏ జన్మను విని బ్రతికినా. 5వ అధ్యాయము
33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరుచుకో దేశంలో మీరు జీవించినట్లు మేలు కలిగి దీర్ఘాయుష్మంతునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకునవలెన. లాంగ్ లైఫ్ దేవుడు ఇస్తున్నాడు. కొంతమందికి 90 సంవత్సరాలు బ్రతికారండి, 100 సంవత్సరాలు బ్రతికారండి. ఖచ్చితంగా వారి జీవితంలో ప్రభుని వెంబడించిన బిడ్డలు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బిడ్డలు, దినములకు ముమ్మారు ప్రార్థన చేయ బిడ్డలు, దేవుని వాక్యమును సంవత్సరానికి 4 సార్లు చదివే బిడ్డలు, వారి దీర్ఘాయుష్మంతుల మాట జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని కొత్త నిబంధనలో చెప్పిన మాట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము నీకు దీర్ఘాయుష్మంతుడగినట్లు. ఆ మాట మాత్రం 10 సార్లు అవుతుంటాం. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఆశ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతకాలని. కానీ అమ్మా నాన్నలకు మాత్రం అన్నం పెట్టరు. ఈ వాక్యం రాయబడింది, టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. ఆ లాంగ్ లైఫ్ నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన మాట టు లిసన్ అండ్ ఒబే హిమ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రాయబడిన 4వ అద్భుత సత్యం గమనించండి. యెహోషాపాతు దేవుని మార్గం ఎందు నడుచుకొంచు ప్రభువును వెంబడించాలని మాట చూస్తూ ఉన్నాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాను. ఇది బ్యూటిఫుల్ ఫ్రేజ్. ఇది 3వ అద్భుత సత్యం. 4వ అద్భుత సత్యం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి. యెహోషాపాతు దేవుని పరిచర్య కోసం పెద్దలు నియమించాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మీకు జ్ఞాపకం వస్తూ ఉందా? మోషే మామ అయిన యిత్రో ఆ 20 లక్షల మంది నడిపించటకు కొంతమంది పెద్దలు నియమించాడు. పెద్దలు నియమించిన తర్వాత వారు చేయాల్సిన ప్రణాళిక ఇక్కడ చాలా బాగా రాయబడింది. గమనించండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయును, షెమయ, నతన్య, జబద్య, ఆషయేలు, షమిరామోతు, యోనాతాను, ఇవన్నీ మీరు కౌంట్ చేస్తే ఎంతమంది వస్తారు చూడండి. ఖచ్చితంగా 13 మంది ఉంటారు. అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అని కాదు. ఇక్కడ కొంతమంది ఇంకా ఉన్నారు. దే ఆర్ ఆల్ ఇన్ డివిజన్స్, ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. వాళ్ళందరూ ఏర్పాటు చేయబడిన బిడ్డలు. వారందరూ ఎవరు తెలుసా? టు లీడ్ ద కాంగ్రిగేషన్. దేవుని చూపించు నడిచే బిడ్డలు. తమ ఏలుబడిలో ధర్మశాస్త్రమును బోధించటకై దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడర్స్? లీడర్స్గా నువ్వు ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుడు మనకిచ్చే ఆధిక్యతలు ఏమై ఉన్నాయి గమనించండి. పెద్దలుగా ఉంటకు గమనించండి. చాలా మాటలు రాయబడ్డాయి. కానీ అపొస్తలుడైన పౌలు ఆయన అనేక మార్లు తిమోతికి చెప్తూ వచ్చాడు, దొడ్డ పనిని అపేక్షించువాడు నమ్మదగిన వాడుగా ఉండాలా, దొడ్డ పనిని అపేక్షించువాడు నిందారహితుడిగా ఉండాలా, దొడ్డ పనిని అపేక్షించువాడు మితానుభవుడుగా ఉండాలా, స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలా, ప్రభువును ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అనేక మార్లు రాయబడిన మాటలు. కాబట్టి వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ లీడర్స్? దేవుడు నాయకులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత యెహోషాపాతు ఇచ్చే 4వ అద్భుతమైన మాట, దేవుని పరిచర్య కోసం నియమించబడిన పెద్దలు. మొట్టమొదటిది, దే మస్ట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్. వారు బోధించట్లోనూ వారు నడిపించట్లోనూ సమర్థులు ఉండాలన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, దే మస్ట్ హ్యావ్ ఎ కన్సర్న్ టు ద చర్చ్. సంఘ పరిపాలన భాగం పట్ల వారు వ్యవహరించే బిడ్డలుగా ఉండాలా, సంఘం నడిపించట్లో నిపుణత కలిగిన బిడ్డలుగా ఉండాలా, సంఘం నడిపించట్లో నాయకులుగా ఉంటూ కన్సర్న్ అండ్ కేర్ ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, దే మస్ట్ హ్యావ్ ఇన్ ఎ లీడింగ్ వర్షిప్స్. నడిపించట్లో నాయకులుగా ఉండాలా. అందుకనే కొన్ని సంఘాల్లో పాస్టర్లు అన్నారు, కొన్ని సంఘాల్లో పెద్దలు అంటారు. దే ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్. దట్స్ ఓన్లీ వర్డ్. ఇఫ్ యు గో టు బ్రదరన్ అసెంబ్లీస్, జెరూసలేం చర్చెస్, కాపర్లు అని చెప్పారు. అక్కడ నాయకులుగా ఉన్నారు. వారికి కాపరి అంటే ప్రధాన కాపరి అయిన యేసు మాత్రమే. కాపరి అంటే అద్వితీయ సత్యదేవుడైన యేసు మాత్రమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఆ టర్మినాలజీలో, బాక్సింగ్ టర్మినాలజీలో దే కాల్ them leaders, elders of the church అంటారు. కాబట్టి ఈ elders are able to teach
ఏబుల్ టు ప్రీచ్ అండ్ ఏబుల్ టు లీడ్ ద వర్షిప్స్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ, నాయకులుగా వ్యవహరించే బిడ్డల జీవితాల్లో దే మస్ట్ హ్యావ్ స్పిరిచువల్ గ్రోత్ టు లీడ్ ద కాంగ్రిగేషన్. ఆ నాయకులుగా ఉంటూ ఆ వ్యవహారాన్ని అంతటినీ ప్రజలందరినీ నడిపించట్లో వారు సమర్థులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రం కాక దే ఆర్ ద పీపుల్ టు డైరెక్ట్ ద హోల్ చర్చ్. సంఘాన్ని నడిపించట్లో దేవుడు వారిని నిపుణత దేవుడు ప్రసాదించాడు. ఇవన్నీ చెప్పారు పాస్టర్ గారు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ అ లీడర్? దేవుని దగ్గర ఒక చమత్కారం ఉంది. ఏమో తెలుసా? నిన్ను తర్బీదిచ్చి నాయకులకు పిలుచుకుంటాడు. ఆయన దగ్గర ఉండే నిపుణత. మోషేను తర్బీదిచ్చి నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దావీదును ట్రైనింగ్ ఇచ్చి నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలిచి ఒక ఉద్దేశంతో పిలిచి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నాయకులు దే ఆర్ నాట్ born in the congregation, they are the made by the Lord. ప్రభు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏ రీతిగా వారికి తర్బీదిస్తాడు, వారిని పిలుచుకుంటాడు. అది ప్రభువులో ఉండే ప్రత్యేకత. కాబట్టి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారందరూ కలిసి ప్రభు సన్నిధానంలో చూడండి ఏం చేశారు. వారందరూ తమ ఏలుబడి యందు 3వ సంవత్సరమున, రీడ్ ద వెరీ పర్టికులర్ వర్డ్. ఎందుకు ప్రతిసారి 3 సంవత్సరాలు రాయబడ్డాయంటే గమనించండి. ఈ 3 సంవత్సరాలు గమలీయేలు పాదముల వద్ద విద్యను అభ్యసించిన అపొస్తలుడైన పౌలు 3 సంవత్సరాల వరకు ఈ మన యెహోషాపాతు హీ అబ్జర్వ్డ్ పీపుల్, వారిని గమనించాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని పిలుచుకున్నాడు. అందుకనే అంత్యోకయలో వారు ఏమయ్యారు? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దేవుడు వారిని పిలుచుకున్నాడు, తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశాడమ్మా? మీరు ఎన్నైనా చెప్పండి, అదే కరెక్ట్. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత వారు అంత్యోకయలో క్రైస్తవులు అనబడి. గమనించండి, ప్రభు పిలుచుకుంటాడు, వారికి ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నాయకులుగా ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి 3వ సంవత్సరమున యెహోషాపాతు యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై పెద్దలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పెద్దలను ఏర్పాటు చేసుకున్న తర్వాత దే ఆర్ షార్పనింగ్ టు లీడ్ ద కాంగ్రిగేషన్. అరితిగా ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లీడర్స్గా ఏర్పాటు చేసుకున్న వారు 7 P'లు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి P, దే మస్ట్ హ్యావ్ ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రార్థనా జీవితం కలిగి జీవించాలా. ప్రార్థనలో వారు కలిగి జీవించాలా. వారి జీవితము ప్రతిసారి ప్రభు యొద్ద విజ్ఞాపన ప్రార్థన చేయ బిడ్డలుగా ఉండాలా. రెండవ P, దే మస్ట్ హ్యావ్ పాండరింగ్ ఓవర్ ద ప్రాబ్లమ్స్. వారి సంఘం పట్ల ఉండే సమస్యలన్నిటిని బట్టి వారు ఆ చుట్టూ వారు తిరుగుతూ ప్రభు వైపు మొరపెట్టి బిడ్డలుగా ఉండాలి. మూడవది, దే మస్ట్ హ్యావ్ అ ప్లానింగ్ స్ట్రాటజీ. ప్రణాళికబద్ధంగా ముందుకు నడిపించబడాలా. యెహోషాపాతు ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మామైన యిత్రో ప్రణాళికబద్ధంగా నడిపించాడు. గమనించండి, వారు అన్ని సంవత్సరాలు నడిచారంటే బైబిల్లో రాయబడిన మాట ఏమని తెలుసా? వారు అంగీలు మాసిపోయలేదు, వారి చెప్పులు అరగలేదు. ఎంత అద్భుతమైన మాట. అందుకనే ఎవరి నీడలో ఉన్నావని ప్రభు జ్ఞాపకం చేస్తుండే ఉదయకాలం. ప్రభు నీడలో ఉన్నావా? ప్రభు నీడలో ఉంటున్నావని వేరే నీడలో ఉంటున్నావా? ఏ నీడలో ఉంటున్నావు ప్రశ్నించుకుందాం ఉదయకాలము. 3వ P, ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించాలా. 4వది, దే మస్ట్ హ్యావ్ ప్రిపరేషన్ టు లీడ్ ద కాంగ్రిగేషన్. ఆ సంఘం అంతటి నడిపించట్లో సిద్ధపాటు కలిగిన నాయకులుగా ఉండాలా. 5వది, దే మస్ట్ హ్యావ్ ప్రజెంటేషన్ ఆఫ్ థింగ్స్ బిఫోర్ ద కాంగ్రిగేషన్. ఏది చేపట్టట్లో వారు ప్రజలకు తెలియపరచట్లో ముందుండాలన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 6వది, దే మస్ట్ హ్యావ్ పర్ఫార్మింగ్ థింగ్స్. చెబుతున్నామని చేయకుండా, చేస్తున్నామని చెప్పకుండా చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పర్ఫార్మెన్స్ షుడ్ బి దేర్. 7వ P, దే మస్ట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇవన్నీ ఇట్ సింక్రనైజేషన్ ఇన్ వన్ వర్డ్. ఏమో తెలుసా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడినాం.
మీరు బహుగా ఫలించకుంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఆ పండ్లు వెదక వచ్చినప్పుడు మీరు ఫలించకుంటే మీరు పెరికివేయబడదురు. వాక్యం రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు, యు మస్ట్ ప్రొడ్యూస్ ద గుడ్ ఫ్రూట్ టు ద లార్డ్. 4వ సత్యము నేర్చుకుందాం. యెహోషాపాతు దేవుని పరిచర్య కోసం పెద్దలు ఏర్పాటు చేయబడినప్పుడు దే బికేమ్ ప్రామినెంట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రిగేషన్. ఉదయకాలం మరొకసారి ఈ 4 అద్భుతమైన సత్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం పరీక్షించుకుంటూ, యెహోషాపాతు హృదయపూర్వకంగా దేవుని వెంబడించాడు. యెహోషాపాతు దేవుని సన్నిధానం నిత్యం ఎదికాడు. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. యెహోషాపాతు దేవుని మార్గం నడుచుకొని అన్న దేవతను విసర్జించాడు. యెహోషాపాతు దేవుని కొరకు పరిచర్య చేస్తూ నాయకుని ఏర్పాటు చేశాడు. ఈ ఉదయకాలం మరొకసారి ద పాథటింగ్ అండ్ ద సాడ్ థింగ్ ఈజ్, చాలా ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో ఈ మాట ఉంది, సంఘాలు అభివృద్ధి పరచబడతాయి. ఎందుకంటే సంఘ కాపరులు మార్చబడుతూ ఉంటారు. సంఘ కాపరుల్లో నూతన ఉద్యోగం వస్తూ ఉంది. సంఘ కాపరులు నూతన ఒరివిడితో ముందుకెళ్తూ ఉంటారు. ఆర్గనైజేషన్స్, సంఘ పరిపాలన విభాగంలో ఆర్గనైజేషన్స్ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ మేకింగ్ ద సెకండ్ లైన్ లీడర్షిప్, దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ద గుడ్ లీడర్స్. ఉన్నోడు అట్టే ఉంటాడు, ఆడు ఫెయిల్ అయిపోతా ఉంది. దట్స్ ద ఓన్లీ రీజన్. అన్ని ఆర్గనైజేషన్ మాట్లాడడం లేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఓన్ ఆర్గనైజేషన్ వేర్ ఐ వర్క్డ్, యూత్ ఫర్ క్రైస్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద గుడ్ లీడర్స్. లీడర్స్గా లేకుంటే నాయకులు దర్శనం లేని చోట నశించెదరు. అది నాశనం అయిపోతూ ఉంది. ఇట్ క్లోజ్ డౌన్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని అనేక సంస్థలు మూసివేయబడతా ఉన్నాయి. సంస్థల్లో ఉండే ఆ పరిపాలన విభాగంలో ప్రార్థన లేని సంస్థలు, పరిచర్లో పాలుభాగస్తులుగా కాని సంస్థలు, స్వార్థంతో నిడుకున్న సంస్థల్లో దేవుడు పని చేయడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వారి సంఘాలు ఆ సంస్థల్లో ప్రభు లేని సమయమున దేవుడు వారిని తీసివేసుకుంటున్నాడు. కానీ జ్ఞాపకం చేస్తూ దట్ విజన్ గాడ్ హెస్ గివెన్ టు ద చర్చెస్. సంఘానికి దేవుడు ఇచ్చిన దర్శనం. అందుకని సంఘాన్ని ఎప్పుడు ప్రేమించాడు, సంఘంలో ఉంటకు దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని నీ హృదయములో దేవుని ఆలయముగా ఉంచుకుంటూ ఇష్టపడుతున్నావా? సంఘమును దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఈ రీతిగా యెహోషాపాతు హృదయపూర్వకంగా దేవుని వెతికినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా ప్రభువా, నీ దాసుడు యెహోషాపాతు దేవుని వెతికి మా ప్రభువా ప్రార్థనాపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మంచి రిజల్ట్స్తో ముందుకెళ్ళినప్పుడు మా ప్రభువా ఆయన పరిచర్ని దేవుడు దీవించారు, పరిచర్ని ఆశ్రయించాడు, తండ్రి నాయకులుగా దీవించారు. అరీతిగా సిద్ధపాటు కలిగి మనస్సుగా ప్రభువా మా సంఘంను దీవించి ఆశ్రయించమని, సంఘ నాయకులుగా మేమందరం ముందుకు తీసుకుని నిలబిడలుగా ఉండమని, నీ యొక్క తండ్రి పరిచర్య, నీ ప్రణాళిక, నీ ఆత్మ వివేచన, నీ శక్తిని, నీ మెండైన దీవెనలు ప్రభు మాకందరికీ అనుగ్రహించి నీ పరిచర్యలో సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళమని నీ గొప్ప ప్రణాళికాబద్ధంగా నువ్వు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ దివ్యమైన సంఘంలో మమ్మల్ని అందరూ ఇచ్చిన దేవా, మా అందరికీ నాకును ఇచ్చిన ఈ యొక్క చక్కని అవకాశాన్ని బట్టి మనం చెల్లిస్తూ ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న బిడ్డలుగా, ప్రతిష్ఠించే బిడ్డలుగా మీరు మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు దీవెనని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.